ప్రభుత్వ ఉద్యోగులకి రిటైర్మెంట్ రద్దు అనే ఒక సంచలన బ్రేక్ న్యూస్ మనకి ఇప్పుడే రావడం జరిగింది ఫ్రెండ్స్. సో దానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మీకు చెప్పడానికి ఈ వీడియో అయితే చేస్తున్నాను. సో వీడియో స్కిప్ చేయదండి. అప్పుడే నేను చెప్పే సమాచారం మీకు అర్థమవుతాయి. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే ఖచ్చితంగా ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకుని వీడియో చూడండి ఫ్రెండ్స్. అలాగే మీకు వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. చాలామంది లైక్ చేయడం మర్చిపోతున్నారు. ప్రతి ఒక్కరు లైక్ చేస్తే ఇటువంటి ఇంపార్టెంట్ న్యూస్ మన ఎంప్లాయీస్కి, పెన్షనర్స్కి అందరికీ చేరుకుంటుంది. ఈ వీడియోకి 1000 లైక్స్తో ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. మరి చూద్దాం ఎంతమంది లైక్ చేశారు. ప్రతి ఒక్కరు లైక్ చేశారని చెప్పి ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. రిటైర్మెంట్ ఏజ్ అని చెప్పి మెయిన్ టైటిల్లో చూస్తున్నాం. రిటైర్మెంట్ ఏజ్కి సంబంధించి ఒక మంచి గుడ్ న్యూస్ అయితే రావడం అయితే జరిగింది. ఇక్కడ చూస్తూ ఉన్నాం, మనకి ప్రభుత్వ ఉద్యోగుల సర్వీసు సవరణపై మనకి అధికారికంగా ప్రకటన అయితే మనకి చేయబోతూ ఉన్నారు. ముఖ్యంగా రిటైర్మెంట్ ఏజ్కి సంబంధించి సంచలన నిర్ణయం తీసుకోబోతున్నట్టుగా మనకి కీలక విషయం అయితే రావడమే జరిగింది. ఇక్కడ చూడొచ్చు పూర్తి డీటెయిల్స్. ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ ప్రభుత్వ ఉద్యోగుల బిల్లు 2024ను ప్రవేశపెడుతూ ఉన్నారు. సో ముఖ్యంగా ఈ యొక్క ప్రభుత్వ ఉద్యోగుల రిటైర్మెంట్ ఏజ్ రద్దుకు సంబంధించి మనకి పలు వినతులు అయితే వస్తూ ఉన్నాయి. ముఖ్యంగా కొంతమంది వాలంటరీ రిటైర్మెంట్ కూడా తీసుకోబోతూ ఉన్నారు. సో దీనికి సంబంధించి కూడా కొన్ని ప్రత్యేక రూల్స్ అయితే రావడమే జరిగింది. సో మొత్తంగా మనకి ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి ఈ యొక్క రిటైర్మెంట్ ఏజ్కి సంబంధించి అదేవిధంగా మరొక గుడ్ న్యూస్ అయితే ప్రభుత్వ ఉద్యోగులకు రావడమే జరిగింది. గరిష్ట వేతన పరిమితిని 15,000 ఉండగా దాన్ని ఇప్పుడు 21,000కు పెంచుతున్నట్లుగా మనకి ఈపీఎఫ్ఓ కీలక ప్రకటన అయితే చేసింది. 2014లో సవరించినటువంటి అది ఇప్పుడు మళ్ళీ సవరించడమే జరిగింది. సో మొత్తంగా ఇది ఒక మంచి గుడ్ న్యూస్. సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.